దుకాణం ఏంటి? కిరాణా దుకాణం కాదు. నువ్వు నన్ను ఏమడిగావు? ఏఎంబి మాల్ తీసుకెళ్ళమన్నావు. నేను ఎక్కడికి తీసుకెళ్ళా? కొంచెం సిగ్గుగా ఉంది డిమార్ట్కి వెళ్ళి షాపింగ్ చేసామంటే. ఇది వచ్చేసి డిమార్ట్ లోనే తెచ్చుకునే వాళ్ళం మేమైతే. ఇట్లా సిగ్గుపడకూడదు, డిమార్ట్ కూడా అన్ని తక్కువలో దొరుకుతాయి. ఇది మా పాపకి స్కూల్ బ్యాగ్. హాయిగా అమెజాన్ లో 700 600 మంచి మంచి ఉంటే, లేదు నాకు డిమార్ట్ లో ఆ క్రౌడ్ లో నుంచుకొని మా అమ్మ కాలు ఎవరైనా తొక్కాలి అప్పుడే నేను కొంటా అంది. సరే దానికోసం ఒక స్కూల్ బ్యాగ్ తీసుకున్నాను. ఇది 899కి వచ్చింది. ఇప్పుడు మేము బాగ్బక్రీ టీ పౌడర్ తీసుకుంటాం, కానీ ఇది ఏంటో తెలియదు, ఏదో లీఫ్ పౌడర్ అని చెప్పి 240కి కేజీ ఇచ్చాడండి. జనరల్ గా ½ కేజీ కూడా బాగ్బక్రీ రాదు, కానీ ఇదేదో బిగ్ లీఫ్ అటేదో నవచందన్ అంటే ఏదో చందన్. నేనైతే తాగను మా ఆయన కోసం. ఇది ఏంటంటే ఇది కూడా buy 1 get 1 వచ్చింది అనమాట. స్నిక్కర్స్ లో ఫ్యామిలీ ప్యాక్ 150కి 2 ప్యాకెట్స్ వచ్చాయి. పెరుగు మీ అందరికీ తెలుసు, డిమార్ట్ లో ఎందుకు వీళ్ళు పాలు పెరుగు తక్కువకి ఇస్తారో నాకు తెలియదు, బట్ 67 రూపీస్కి 1 లీటర్ వచ్చింది. బటర్ మిల్క్ 22 రూపీస్కి వచ్చింది. ఇది 100 రూపీస్ పార్లేజీ కాస్త 85 రూపీస్కి వచ్చింది. ఇది 45కి వచ్చింది. కురుకురే 30 రూపీస్కి కాస్త 20 రూపీస్కి వచ్చింది. ఈ గులాబ్ జామ్ బాగుందండి, డైట్ లో ఉన్నప్పుడు తినడానికి బాగుందని తెచ్చుకున్నా, లేకపోతే అని నేనే తినేస్తున్నాను కాబట్టి 75 రూపీస్కి 2 వచ్చాయి. అంకల్ చిప్స్ వచ్చేసి 30 రూపీస్కి వచ్చింది అనమాట. నేను 50 రూపీస్కి 2 వచ్చాయి. అబ్బా నాకు ఎన్ని గుర్తున్నాయో. బేబీ కార్న్ కూడా 65 రూపీస్కి 2 ప్యాకెట్లు వచ్చాయి. మా ఆయన కోసం సాక్స్ తెచ్చాం 3 పేర్లు. ఓరియో బిస్కెట్ ఇది ఊరికే నా బుర్ర తింటూ ఉంటుంది, మగ్గు కేక్ చేయమని దానికోసం తీసుకున్నాను. ఇవి డైనింగ్ కి మేము రోజు వెట్ టిష్యూతో క్లీన్ చేస్తాం, ఎందుకు వెట్ టిష్యూ వేస్ట్ అని చెప్పి సాఫ్ట్ క్లాత్ తీసుకున్నా. బాత్రూమ్ లో పెట్టుకునే ఫ్రెష్నర్స్, అదేదో పెట్టుకునే ఫ్రెషనర్. పాప కోసం నాప్కిన్స్ బాగున్నాయి, 20 రూపీస్కి వచ్చాయి. ఇవి ఎంత 40 డైనింగ్ కోసం. ఆ ముందు కూడా పాపకే 80 రూపీస్కి 4 వచ్చాయి. ఇది బూజుకర్ర అనమాట. నేను ఊరికి అమావాస్య రోజు పౌర్ణమి రోజు అలిగి పైన ఫ్యాన్ మీద కూర్చుంటూ ఉంటాను దింపడానికి. ఇలా మా ఆయన తీసుకున్నాడు. అంటే మా ఆయన కోసం నేను తీసుకున్న ఇల్లు దుల్పలాడు తుడవడాలన్నీ ఆయన పనే ఉంటుంది. ఎనీవేస్ ఈ క్రాక్స్ నేను ఏఎంబి మాల్ లాస్ట్ టైం చూస్తే 599 ఉన్నాయి, కానీ ఇక్కడ డిమార్ట్ లో నాకు 199 149కి దొరికాయి. ఎంతైనా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటే ఆడవాళ్ళం అక్కడే వెళ్తాం కదా. ఆరిఫ్ గారి కోసం చెప్పులు 120 రూపాయలకి తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను అంటే ఆయన ఆఫీస్ రూమ్ లోనే వేసుకోవడానికి, లేకపోతే ఇల్లంతా తిరిగేస్తున్నాడు. హాయ్ మేకప్ లేకుండా వెళ్ళి అక్కడ చూసావే డిమార్ట్ అనేసరికి ఇలా ఊడిపోయింది. ఇలా ఉంటుంది క్వాలిటీ. కానీ మనం అనుకుంటాం డిమార్ట్ తక్కువ వస్తుంది, వెళ్ళడం రావడం ఇది మనకి క్యాలిక్యులేట్. ఒకళ్ళండి నేను లైన్ లోనే ఉన్న, పాపం జరగమంటే నన్ను వచ్చి నువ్వు కూడా మీ అమ్మ లాగన్నాడు. ఇచ్చానండి, ఒక రేంజ్ లో ఇచ్చి పారేసా. నేను కూడా ఇచ్చాము, ఇంకోసారి మా జోలికి రాడు. ఇది కూడా ఉంది, ఇది నేను చూపించలేదు కదా. ఇది కూడా బాడీ వాష్ అనమాట. ఇది కూడా buy 1 get 1 వచ్చేసింది. సో ఇవన్నీ తీసుకున్నాను. ఇదేం మంత్లీ గ్రాసరీ కాదు, తన స్కూల్ థింగ్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కొన్ని స్నాక్స్ అవి తీసుకున్నాను. 3800 బిల్ అయింది నీ వల్ల. ఎనీవేస్ పిల్లలు స్కూల్ టైంకి ఏం షాపింగ్ చేశారో మీరు కూడా నాకు పెట్టేసేయండి, మన కమెంట్స్ లో మాట్లాడుకుందాం.